ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 119వ కీర్తన 11వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఏమనంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. నిజమే, ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాల అయిన పరిస్థితులు హృదయాల్లో ఉంటున్నాయి కదండి. ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటున్నాయి, ఎన్నో రకాలైన మరి అభివృద్ధి చేసుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో అనుభవించాలి అని రకరకాల పరిస్థితులు హృదయాల్లో దాచుకొని వాటి కొరకు ప్రయాసపడుతున్న వారు లేకపోలేదు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు మరి పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా అంటున్నాడేంటి? మరి వాక్యం ఉంటే పాపం చేయకుండా ఉంటారా అని మనం ఆలోచన చేస్తే నిజమే కదండి, దేవుడే మన హృదయంలో ఉన్నట్టు కదా. అందుకే మరి యోహాను సువార్తలో కూడా మనం ఆలోచన చేస్తే వాక్యమై ఉన్న దేవుడని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాక్యమే దేవుడని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ దేవుని వాక్యాన్ని దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపం ఎలా చేయగలుగుతాం? అందుకే దావీదు తన జీవితంలో దేవుని వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నాడంట. అందుకు ఆయన పాపము చేయకుండా ఉండగలుగుతూ ఉన్నాడంట. నీ ఎదుట పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో యవన బిడ్డలను చూస్తూ ఉంటే, లేదా ఒక వయసు ఏం లేదండి, వయసుతో నిమిత్తము లేకుండా ప్రతి వారు కూడా రకరకాల ఏదో ఒక రకమైన పాపం కొరకు ఆరాట పడతా ఉన్నారు. కొంతమంది తినే వాటి కొరకు, కొంతమంది తాగే వాటి కొరకు, కొంతమంది ఏదో చేస్తే సంతోషం కలిగిద్దని, ఏదో మరి పొందుకోవాలని వాటి కొరకు పరుగులెత్తుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదండి. అయితే కొంతమంది ఏ తప్పు చేయకుండా ఉండాలి అని అనుకున్నా మరలా వారు అనేక మంది స్నేహితులతో కలిసినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మరలా మరి అదే స్థితికి వెళ్ళిపోతున్న వారు లేకపోలేదు. అయితే మనం ఎలా ఉండాలని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడంటే, తన జీవితంలో ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలి అనుకొని తన హృదయంలో వాక్యం ఉంచుకున్నాడంట. ఈ రోజుల్లో ఏ అపవిత్రత నీ హృదయంలో ఉందో, మరి మనుషులకి ఏమి కనబడదు అనుకొని ఏమేమి నీ హృదయంలో దాచుకున్నావో నాకైతే తెలియదు. కానీ మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు పాపము చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే పాపాన్ని మనం జయించగలుగుతాం. పాపాన్ని, లోకాన్ని జయించిన గొప్ప దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలండి. అందుకే ఈ వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు మనం కూడా మన పాదాలు తొట్టిల్లిపోకుండా, మనం పడిపోకుండా, జారిపోకుండా, దేవునికి దూరం అయిపోకుండా వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది మన హృదయంలో ఉంది కదా, అది మనల్ని బలపరుస్తూ ఉంటుంది, అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని ఆ వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి వారం కూడా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన ఎదుట నమ్మకమైన వారముగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ఆయన అంటా ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నానని. ఇలాగే మనం కూడా దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండునట్లు ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని సమృద్ధిగా దీవించబడుతూ ఆశీర్వాదకరమైన భక్తి చేస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.